గృహబలం అంశానికి స్వాగతం. వీధి పోట్లు చెడు ఫలితాన్నే కాదు, మంచి సత్ఫలితాన్ని కూడా కొన్ని విషయాల్లో మనకు ప్రసాదిస్తాయి. దక్షిణ ఆగ్నేయపు వీధిపోటు యొక్క ఫలితం ఏ తీరున మానవాళికి ఉపయోగిస్తుందో చూద్దామా మరి. ఇంటికి దక్షిణ పక్కన పడమర భాగం బరువు ఉండి తూర్పు భాగం రోడ్డు రూపంలో బాగా తేలికగా ఉండటం అనేది చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి లక్షణం. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి ఈ ఇళ్లల్లో బాగా జరుగుతాయి సుమా. పెళ్లి కావలసినటువంటి వాళ్ళు ఇలాంటి ఇళ్లలో గనక వెళ్ళినట్లయితే త్వరగా పెళ్లి సంబంధాలు కుదరటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది. స్థిరాస్తులలో పెట్టిన పెట్టుబడులు బాగా విలువ పెరిగి మంచి రేట్లు కూడా వస్తాయి. పరిచయాలు, పలుకుబడులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇళ్లలోని వారు డబ్బు విలువ ఎరిగి పొదుపుతనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు సుమ. ఈ ఇల్లు ఎక్కువగా ఆడపిల్లలతో కళకళలాడుతూ ఉంటుంది. 2-3 విధాలైన ఆదాయాలు ఈ ఇంటి వాళ్ళు కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి సుమా. దక్షిణ ఆగ్నేయపు వీధిపోటు ఉండి తూర్పులో గనక ఖాళీ లేనప్పుడు ఆ ఇంటి యజమానికి కించిత్తు అనారోగ్యం లక్షణం వచ్చి తీరుతుంది. ఉత్తరంలో ఖాళీ స్థలం లేకుండా ఇంటికి దక్షిణ ఆగ్నేయపు వీధిపోటు ఉంటే ఆ ఇంట స్త్రీలు చర్మ సంబంధమైన, కంటి సంబంధమైన వ్యాధులకు లోనవుతారు. దక్షిణ ఆగ్నేయంలో ఇల్లు గల తత్వాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి. అంతేకాక ఆరోగ్యాలు బాగుంటాయి. పడమర వాయువ్యపు వీధిపోటు యొక్క సత్ఫలిత రీత్యా ఉద్యోగాలలో మంచి ఆదాయం పెరగటం, స్థిరాస్తులు బాగా సంపాదించటం, వస్తువులు, వాహనాలు అమర్చుకోవటం, డబ్బు స్త్రీల వలన కలిసి రావటం, స్పెక్యులేషన్ అనేటువంటి లాభాలు అధికంగా ఉండటం, మనసు ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది. అయితే వీళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. పడమర వాయువ్య వీధిపోటు ఉన్నప్పుడు వాయువ్యంలో ఉపగృహాలు, దొడ్లు, మెట్లు కట్టకూడదు. అందువల్ల ఈ వీధిపోటు వలన కలిగే మంచి జరగదు. వీధిపోటు ఉన్నప్పుడు ఈశాన్య భాగంలో తప్పనిసరిగా ద్వారాలు ఉండి తీరాలి. అంటే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, ఉత్తర ఈశాన్యంలో మరో ద్వారం ఉండి తీరాలి. అలా లేనప్పుడు అనారోగ్యాలు సంభవించటానికి ఆస్కారం ఉంటుంది. ఆగ్నేయంలో ఏ నిర్మాణాలు కూడా ఉండకుండా ఉండటం మంచిది. అయితే మెట్లు కూడా ఉండవచ్చు. ఇల్లు వాస్తుశాస్త్రరీత్యా చక్కగా ఉండి తూర్పు వీధిపోటు ఉన్నటువంటి ప్రభావం చాలా చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పురుషులంతా కూడా కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతారు. ఉద్యోగాలు ఆ ఇంట్లో వాళ్ళకి తేలికగానే వస్తాయి. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా దిగ్విజయ ప్రాప్తి సిద్ధిస్తుంది. పెళ్లిళ్ళన్నీ కూడా సకాలంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ కూడా సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. డబ్బుకు లోటు ఉండదు. ఎంత డబ్బు అవసరమైన సమయానికి అంది వస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ తూర్పు వీధిపోటు ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు గమనించాల్సి ఉంటుంది సుమా. తూర్పు వీధిపోటు ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఉత్తరంలో మాత్రం ఖాళీ ఎక్కువగా ఉండాలి. తూర్పు కన్నా ఎంతో కొంత ఖాళీ ఎక్కువ ఉండాలి. అలా లేనట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్పలకు పోయి ఎంత ఖర్చైనా పెట్టి తరువాత ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రభావం ఎంతగానో ఉంది. ఆరోగ్యంలో స్త్రీలు అనేక రకరకాల ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉంటాయి. ఉత్తర ఈశాన్యంలో ఒక నుయ్యి కానీ, నీటి ట్యాంకు కానీ ఉంటే ఈ సమస్యలు అనేటువంటివి రానే రావు. వీధిపోటు ఉన్న రోడ్లు ఇంట్లో నేల కన్నా బాగా ఎత్తులో ఉంటే ఆ రోడ్లు పోటు కలిసి రాదు. కాబట్టి అప్పుడు ఇంటి నేల ఎత్తు పెంచుకోవాలి. ఇంటి ముందు తూర్పు రోడ్డు రూపంలో ఎక్కువ ఖాళీ ఉండటం వల్ల అదంతా కలిసి వచ్చి ఇంట్లోని వారికి మంచి చేస్తుంది. పైగా రోడ్డు పోట్లు ఉండటం వల్ల అది ఎన్నటికీ కూడా బరువు పడకుండా ఖాళీగానే ఉంటుంది. అందువల్ల తూర్పు వీధిపోటు యోగదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. ఒక్కొక్కసారి వీధి పోట్ల వల్ల
నష్టాలు ఏమీ కలవు గాని వీధిపోటు ఆగ్నేయంలో మొదలై తూర్పులో ఇంటి మధ్య కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విషయం అన్ని దిక్కులకు కూడా వర్తిస్తుందని గుర్తెరగాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వీధిపోట్లకు కూడా ఈ విధంగా రోడ్లు ఉన్నప్పుడు నష్టాలు ఏమీ కలగవు, కానీ లాభాలు కూడా సాధారణంగానే ఉంటాయి. అయితే ఇంటి మిగతా వాస్తు బాగుంటేనే ఈ వీధిపోట్లు కలిసి వస్తాయి అనే విషయాన్ని గుర్తెరుగుతూ దక్షిణపు వీధిపోటు చాలా మంచిదిగా భావించాలి. అయితే ఈ వీధిపోటు ఖచ్చితంగా ఇంటి మీదకు మధ్యగా కానీ లేదా దాదాపు మధ్యగా కానీ ఉంటే మంచిది. దక్షిణ వీధిపోటు ఉన్నటువంటి గృహాలలో వ్యాపారస్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది. స్త్రీలు మగవారికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాలలో సహకారంగా ఉంటారు. స్త్రీ ధనం కలిసి వస్తుంది. చిన్నపిల్లలు అద్భుతవంతమైన తెలివితేటలు కలిగి ఉంటారు. సినిమాలలో నటించేటువంటి నటీనటులకు అదృష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. వివాహాలు తలచిన తలంపుగా కలిసి వస్తాయి. స్త్రీలు మగవారితో సమానంగా ఉద్యోగ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ దక్షిణ వీధిపోటు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఉత్తర వాయువ్యంలో ఎటువంటి రోడ్డు ఉన్నా ఉపగృహాలు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే వ్యాపారంలో చిక్కులు, బాకీలు వసూలు కాకపోవటం ఉంటాయి. తూర్పులో, ఉత్తరంలో బాగా ఖాళీ స్థలం వదులుకోవాలి. తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం లేకపోతే ఇంటి యజమాని అనారోగ్యానికి గురవుతాడు.